ఇక నెంబర్ 3 మనం వచ్చేప్పటికీ నారా లోకేష్ మానవ వనరుల అభివృద్ధి శాఖ తీసుకున్నారు. అంటే విద్యాశాఖ కీలకమైంది. రాష్ట్రంలో విద్యార్థులు పక్క రాష్ట్రాలకి చదువుకునే పరిస్థితి ఏర్పడింది. అలాంటి పరిస్థితి రాకుండా రాష్ట్రంలో ఉన్న విద్యార్థులకు రాష్ట్రంలోనే అవసరమైన నాణ్యమైన విద్య అందించే బాధ్యతను నారా లోకేష్ భుజానికి ఎత్తుకోబోతున్నారు. అలాగే ఆయన ఐటీ కూడా తీసుకున్నారు. ఐటీ అనేది ఇవాళ రేపట్లో కీలకమైపోయింది. ఐటీ పరిశ్రమలను ఏపీకి రప్పించాలన్నా, ఆ సంస్థలతో చర్చించాలన్నా, ఆ సంస్థలను ఒప్పించాలన్నా కూడా కీలకమైన కమ్యూనికేషన్స్ ఉండాలి. ఇంగ్లీష్లో మాట్లాడాలి, ఇంగ్లీష్ వాళ్ళతో చర్చలు జరపాలి, వాళ్ళని ఒప్పించాలి. కొన్ని నిర్ణయాలు అక్రాస్ ది టేబుల్, అంటే సమావేశం జరుగుతున్నప్పుడే కొన్ని నిర్ణయాలు తీసుకోవాల్సి ఉంటుంది. కొన్ని కంపెనీలు కొన్ని డిమాండ్లు పెడతాయి. ఆ డిమాండ్లని తీసుకొచ్చి సీఎం దగ్గరికి వెళ్ళి సీఎంతో చర్చించి మళ్ళీ కంపెనీలకు వెళ్ళే లోపు వేరే రాష్ట్రం వచ్చి ఆ కంపెనీలు తన్నుకుపోయే పరిస్థితి ఉంటుంది. అలాంటి పరిస్థితి రాకుండా లోకేష్ చంద్రబాబు కొడుకు కాబట్టి, కూటమిలో కీలకమైన నాయకుడిగా ఉన్నాడు కాబట్టి, ఏదైనా కంపెనీ ఏదైనా డిమాండ్ను పెట్టినప్పుడు ఆ డిమాండ్ను అక్కడక్కడే ఆమోదించడానికి అవకాశం ఉండేందుకు వీలుగా నిర్ణయాలు తీసుకోవడానికి కొంచెం వెసులుబాటు లోకేష్కి ఉంటుంది. కాబట్టి లోకేష్కి ఐటీ శాఖను అప్పచెప్పారు విద్యాశాఖతో పాటు. ఇది కీలకమైంది.